హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి ఎన్టీఆర్ పింఛన్ భరోసా అండి. పింఛన్ గురించి మనం తెలుసుకుందాము. సో అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్స్ అండి. చాలామంది అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్స్ కూడా రిలీజ్ అయినాయి, కొత్త పెన్షన్స్ కూడా రాబోతున్నాయి అని చెప్పి అంటున్నారు. కానీ అదైతే వాస్తవం కాదండి. అక్టోబర్ నెలలో మనం ఎవరికైతే పాత వాళ్ళకి ఎవరికైతే మనం పెన్షన్స్ ఇస్తున్నామో సేమ్ అదే వాళ్ళు వచ్చినారు, కానీ కొత్త వాళ్ళు ఒకరు కూడా యాడ్ అవ్వలేదండి. ఎందుకంటే గ్రామవార్డు సచివాలయాలకి అసలు కొత్త పెన్షన్ల లిస్టే రాలేదు. ఇంతవరకు కొత్త పెన్షన్లు ఎవరు అర్హులయ్యారు, ఎవరు అనర్హులు, ఏ కారణం వల్ల వాళ్ళు అనర్హులు అయ్యారు అనే లిస్టే రాలేదండి. సో ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఇంకా సచివాలయాలకే రాలేదు, సచివాలయాల వాళ్ళకి రాలేదు. సో వాళ్ళు రాకముందు వాళ్ళ లాగిన్లో వాళ్ళకి చూపినప్పుడు మనం వాళ్ళకి ఎలా అమౌంట్ ఇవ్వగలం? సో కాబట్టి పాత పెన్షన్స్ మాత్రమే కొనసాగిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అమౌంట్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. పాత పెన్షనర్స్కి మాత్రమే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్త పెన్షనర్స్కి అయితే ఇంకా మనం అమౌంట్ ఇవ్వడం లేదండి. దానికి సంబంధించి ఇంకా విధి విధానాలు ఇంకా రూపొందించలేదు, ప్లస్ లిస్ట్ కూడా ఇంకా రాలేదండి సచివాలయాలకి. సో ఏమైనా నెక్స్ట్ మంత్ ఏమన్నా వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇంకా ఇప్పుడు కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి కూడా ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. సో అందరూ అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతుంది అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన ఇంకా ప్రొసీడింగ్స్ అయితే మనకి రాలేదు. సో ప్రొసీడింగ్స్ వస్తే మీకు ఖచ్చితంగా తెలియజేస్తానండి. ఇప్పటి వరకు అయితే పాత పెన్షనర్స్కి మాత్రమే పెన్షన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కొత్త పెన్షనర్స్కి అయితే ఇంకా లేదండి. ఇంకా కొత్త పెన్షన్స్ పెట్టుకోవడానికి కూడా పాసిబిలిటీ ఇంకా రాలేదండి. ఒకవేళ వచ్చినప్పుడు నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. నా ఛానల్లో మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.